ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? చూడండి, ఇవన్నీ మా దేవుడి బోళ్ళు అండి. ఇవన్నీ కడిగేసరికి నాకు గంట టైం పట్టిందండి. చిన్న చిన్న చిట్టి ప్లేట్స్, చిన్న చిన్న బౌల్ ప్లేట్ అండి. ఇంకా వెండి విగ్రహాలు కడగలేదండి. ఇవన్నీ చిన్న చిన్న గ్లాసులలో, వెండి గ్లాస్ ఇది పాలు పోస్తాము మనము దేవుడికి. ఇవన్నీ చిన్న చిన్న వెండి గిన్నె అండి, ఇది నైవేద్యం పెట్టడానికి. ఇవన్నీ మా అత్తయ్య గారి వాళ్ళు. దేవుడి పూజ అంటే మామూలు పని కాదండి, చాలా ఉంటుందండి. అందుకే దేవుడు కరుణిస్తాడు. మనం ఎంత శ్రద్ధ భక్తితో చేస్తే అంత మనకు కరుణిస్తాడు. ఇవి వెండి అండి, ఇవి చిన్నది సింహాసనం. పెద్దది ఉండే కానీ మా పూజ గదిలో పడదండి, అందుకే చిన్నది పెట్టేసుకున్నా. దీంట్లో చిన్న కృష్ణుడు ఉంటాడు. ఇది ఒకటండి. దీనిలో బియ్యం పోసి మనము దేవుడి గదిలో పెడతానంట. మన ఇంట్లో ఫుడ్కి ఎప్పుడు కొద ఉండదట అండి. దీన్ని ఏమంటారంటే అన్నారండి, నాకు ఐడియా లేదు. ఇది పేరు కుబేర సూలం అంటారు. ఇవన్నీ తోమేసరికి నాకు తల ప్రాణం తోకకు వచ్చిందండి. వెండి వస్తువులు తోవడం ఇంకా మరీ కష్టం అండి. ఇత్తడి వేయడమైనా వెండి వస్తువులైనా ఇవన్నీ తోమేసరికి నాకు సరిపోయిందండి. ఇంకా విగ్రహాలు కొన్ని తోమలేదండి, అక్కడ ఉన్నాయి. మీకు ఏమైనా టిప్పు తెలిస్తే ఈజీగా దేవుడి బోల్డ్ మొత్తం అనేది లైక్ అండ్ కామెంట్ చేయండి మా దాంట్లో. ఇవ్వండి అండి, మా దేవుడి గది ఇంకా సర్దలేదండి. ఇవి వెండి పూలు, బంగారు కోటింగ్తో ఉన్నటువంటి వెండి పూలు అండి. మీ ఇంట్లో ఇలాంటి చిన్న చిన్నవి ఉన్నాయండి దేవుడికి బోర్డు అనేది అంటే ప్లీజ్ కామెంట్ చేయండి. చూడండి, బుల్లి కృష్ణుడు విగ్రహం వెండిది. ఇప్పుడు విగ్రహం అండి ఇది సరస్వతీదేవి విగ్రహం, లక్ష్మీదేవి విగ్రహం అండి. ఇది సరస్వతీదేవి విగ్రహం అండి. ఇవన్నీ మా అత్తగారు అప్పటి ఇవ్వండి. ఇవి నా దగ్గర ఉన్నాయండి. ఇవి తోమేసరికి నా తల ప్రాణం వచ్చిందండి. ఇప్పుడు ఇంత నీట్గా రావట్లేదండి. ఇవి తోమడం కూడా గుచ్చుతుంటాయండి వీళ్ళకి. చూడండి, ఇంత కార్వింగ్, ఇంత డెకరేషన్, ఇంత షేప్గా రావట్లేదండి. ఇప్పుడు ఇవి చాలా చాలా బాగుంటాయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టేదంటే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలా దేవుడి పూలు తోమేటప్పుడు ఏందా ఫీల్ అయ్యారు కామెంట్ చేయండి.